సాఫ్ట్గా ఉండే చపాతీ తయారీ విధానం కోసం మనం గోధుమ పిండి తీసుకొని మల్టీగ్రెయిన్ అయినా తీసుకోవచ్చు. అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ఫస్ట్ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట నాననిచ్చిన తర్వాత, అరగంట టైం లేదన్నప్పుడు మనమే అప్పుడే మసాజ్ చేసుకోవచ్చు. లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలిపిన దాన్ని పక్కన ఏదైనా మూత వేసి పక్కన పెట్టి అది సాఫ్ట్గా అయ్యేదాకా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ ఉండల్ని ఒక్కొక్కటి మనకి కొన్ని సిచ్యువేషన్లో చపాతీ నొక్కే కర్ర ఉండదు కదా, అప్పుడు మనం కొంచెం కింద పిండి వేసుకొని చేతితోనే ఇలాగా రౌండ్గా ఒక యాంటీ క్లాక్ వైజ్ లాగా జరుపుతూ ఉంటే రోటీ అనేది తయారవుతుంది. ఇప్పుడు మామూలుగా మనం కర్రతో చేసుకుంటాం. ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా రోటీ అనేది వస్తుంది. పిండి మొత్తం కలిసిద్ది. మరీ గట్టిగా కలుపుకోకూడదు, నార్మల్గా పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నది. అలా పిండిని తీసుకొని వేసుకుంటే చపాతీ కర్రతో పని లేకుండా మనం ఒక సైడ్ రైట్ సైడ్ కనుక్కుంటూ రౌండ్గా తిప్పుతూ ఉంటే చపాతీ అనేది వస్తుంది. తర్వాత కర్రతో కూడా చేసుకున్నాం. మరీ పల్చగా చేసుకోకూడదు, అలాగని మరీ మందంగా చేసుకోకూడదు, మీడియంగా చేసుకోవాలి. పెనం వేడి చేసుకొని బాగా ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. పెనం బాగా వేడైన తర్వాత హైలో పెట్టుకొని ఎప్పుడైనా మనం చపాతీ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే గట్టిగా అనేది వస్తుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు కాల్చుకోవాలి. ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత వెనక తిప్పి లైట్గా 2 సైడ్స్ ఆయిల్ వేసి ఎక్కువసేపు మాడిపోయేటట్టు వేపకూడదు. ఈ స్టేజ్లో వెనక తిప్పి ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకొని కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. హాట్ ప్యాక్లో వేసుకుంటే, హాట్ ప్యాక్లో వేసుకోకపోయినా అంతే స్మూత్గా ఉంటుంది. కొంతమంది ఇది అటు ఇటు తిప్పి చాలా ఎక్కువసేపు వేపేస్తారు పెనం మీద పెట్టి, దానివల్ల గట్టిగా అయిపోతుంది. అందులో చపాతీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గట్టిగా వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత పెనం మీద మనం ఉంచుతాం కాబట్టి వేగిద్ది. ఈ కలర్ వస్తే చాలు.